హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి ఫూల్ మఖానాతో తయారు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తినడానికి ఏం లేని టైంలో చాలా క్విక్గా అయిపోయే ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం అయితే మెయిన్గా కావాల్సినవి కొంచెం కరివేపాకు, అటుకులు, పుట్నాలు, సగ్గుబియ్యము, కొన్ని పీనట్స్, కొన్ని క్యాషూ నట్స్. మనకి మెయిన్ వచ్చేసి ఫుల్ మఖాన్ కదా, ఉన్న ఐటమ్స్ అన్నిటికన్నా కాస్త ఎక్కువ మొత్తంలో ఫుల్ మఖానాన్ని తీసుకుని ఒక కడాయిలోకి యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలండి. నేను వేయించుకునే టైంలో కొంచెం కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ అస్సలు వాడుకోలేదు. జస్ట్ ప్లెయిన్గా ఉన్న ఫుల్ మఖాన్ మాత్రమే వేయించుకున్నాను. ఈ ఫూల్ మఖానాన్ని బాండీలో వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కింద కొంచెం అడుగున అంటుకుపోయి మాడిపోతూ ఉంటుంది. ఈ వేయించే కొద్దీ మనం చేతితో ఒకసారి ఇలా పట్టుకుని నొక్కినట్లయితే చిన్న చిన్న ముక్కల్లాగా విరిగిపోతూ ఉంటుంది. ఆ టైం వరకు మాత్రం వేయించుకోవాలి. ఈ ఫూల్ మఖానాన్ని వేయించుకున్న తర్వాత అదే బాండీలోకి కాస్తంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత పల్లీలను అయితే వేయించుకోవాలి. మీకు నచ్చినట్లయితే పల్లీని ఆయిల్లో వేసుకుని నేరుగా వేయించుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా స్ట్రైనర్ తీసుకుని దీనిలో వేయించుకుంటున్నాను. ఇది కొంచెం నాకు ఈజీ ప్రాసెస్ లాగా అనిపించింది. ఈ పల్లీలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. అండ్ అలానే మీరు వేయించే టైంలో ఈ పల్లీల మధ్యలో కొంచెం ఇలా బ్రేక్ అయి ఉంటుందండి, ఆ టైం వరకు మాత్రం వేయించుకోవాలి. అలా అని చెప్పేసి మాడగొట్టొద్దండి. ఇది కాస్త మాడిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఫుల్ మఖానా చిన్న బేషన్ ఉంది కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం కూడా మీరు దీనిలోకి ఆయిల్లో వేసుకొని నేరుగా వేయించుకోవచ్చు. కొంచెం ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్లోకి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను దీన్ని ఫాలో అయ్యాను. మీకు ఏది నచ్చితే అట్లా మీరు వేయించుకోవచ్చు. సగ్గుబియ్యము ఎక్కువసేపు అస్సలు వేగవండి. కొంచెం ఆయిల్ వేడిగున్నట్లయితే పువ్వులాగా బయటకు వచ్చేసి మంచిగా వేగుతాయి. ఈ విధంగా ఆయిల్లో మిగిలిపోయిన ఈ సగ్గుబియ్యం కూడా తీసేసుకుని ఆ చిన్న బేషన్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే దీనిలోకి నేను క్యాషూ నట్స్ యాడ్ చేసుకుని వేయించుకుంటున్నాను. ఈ క్యాషూ నట్స్ కూడా ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి. సో అందుకని చూసి మరి వేయించుకోవాలండి. రంగు మారిన తర్వాత టేస్ట్ మాత్రం వేరే అయిపోతుంది. సో అందుకని కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా వేయించుకుంటేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న ఈ క్యాషూ నట్స్ కూడా మనం ఆల్రెడీ అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, అదే బేషన్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అటుకులు అండి. అటుకులు కూడా ఈ విధంగా ఫాలో అయితే ఈజీగా అయిపోయింది అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదండి. ఒక కప్పు అటుకులు యాడ్ చేసుకుంటే నాకు ఈజీగా 3 కప్స్ అటుకులు అయ్యి బయటకు వచ్చాయి. సో ఇలా వేయంగానే ఆయిల్లోకి పువ్వులాగా అయిపోయాయి. సో అందుకని నాకు దీంతో కొంచెం కష్టం అనిపించేసింది. అందుకని ఆయిల్లోకి యాడ్ చేసేసుకుని నేరుగా ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, అటుకులు అయితే ఇలా పువ్వులానే ఇట్లా ఉబ్బిపోయి బయటకు వచ్చాయి. చాలా బాగుంది అటుకులు అవి వేయించే టైంలో చూడడానికి. ఈ విధంగా అటుకులు కూడా మొత్తం తీసేసుకుని ఆ చిన్న బేషన్లోకి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి శనగపప్పు, పుట్నాల పప్పు. ఈ పుట్నాల పప్పు కూడా తీసుకుని ఆయిల్లోకి జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే మనం వేయించుకోవాలండి. ఎందుకంటే పుట్నాల పప్పు ఆల్రెడీ డ్రై ఉంటాయి కదా, సో అందుకని అది మరీ వేయించే పని ఏమి ఉండదు అసలు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. ఈ కరివేపాకు అయితే ఈ రెసిపీ మొత్తానికి మెయిన్ చీఫ్ గెస్ట్ అండి. ఎన్ని వేసినా ఏగిపోయినా సరే కరివేపాకు మాత్రం లేకపోతే ఈ రెసిపీకి మంచి స్మెల్ కానీ మంచి టేస్ట్ కానీ ఉండదు. సో అందుకని ఇది మెయిన్ ఐటెం అన్నట్లు. ఈ విధంగా ఆయిల్లో వేసుకుని మంచిగా వేయించుకున్న తర్వాత ఆ చిన్న బేషన్లోకి ఇది కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ ఐటమ్ అయితే కిస్మిస్ అండి. ఈ కిస్మిస్ని కూడా మనం ఏ విధంగా వేయించుకుంటున్నామో అట్లనే వేయించుకోవాలి. ఆల్రెడీ కొంచెం ఆయిల్ అయితే వేడిగా ఉంది కదా, ఇట్లా ఆయిల్ వేసి ఇలా పెట్టంగానే ఆటోమేటిక్గా అవే ఇలా ఉబ్బిపోయి పైకి వచ్చేసాయి. సో ఈ విధంగా కిస్మిస్లు కూడా మంచిగా ఫ్రై చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇదైతే లాస్ట్ ప్రాసెస్ అండి. ఒక చిన్న బౌల్లోకి కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే మీకు నచ్చినట్లయితే కాస్తంత కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ప్లెయిన్ కరివేపాకు పొడి అండి, అంటే డ్రై చేసుకున్న కరివేపాకుని మిక్సీ పట్టుకున్న పొడి మాత్రమే. దీనిలోకి ఎట్లాంటివి ఏం యాడ్ చేసుకోలేదు.
ఈ విధంగా నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఆ చిన్న బేషన్లోకి యాడ్ చేసుకుని ఆ ఫుల్ మకానాకి అలానే సగ్గుబియ్యము అటుకులు అన్నీ యాడ్ చేసాం కదా, ఆ మొత్తానికి అప్లై లాగా మంచిగా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేత్తో తిప్పడం కొంచెం కష్టమవుతుంది అనుకుంటే కనుక ఆ బేషన్ మీదకి సరిపడా ప్లేట్ని ఇలా పైన పెట్టేసి ఆ లోపల ఉన్న మిక్చర్ మొత్తాన్ని పైకి కిందకి అన్నట్లయితే ఆ ఉప్పు కారం పసుపు మొత్తానికి అప్లై అయ్యి చాలా నీట్గా పడుతుందండి. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఇక మీరు చూసినట్లయితే చూసారు కదా ఎంత మంచిగా ఆ నీటికి ఇలా ఉప్పు కారం పట్టిందో. చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ అలానే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ అండి, చాలా సింపుల్ స్నాక్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఖర్చు ఏం లేదండి, అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే. ఈ విధంగా మంచిగా నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్ ఐటమ్ని ఎయిర్ టైట్ జార్లో కానీ యాడ్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 2 వీక్స్ అయినా ఉంటుందండి. ఎక్కువ శ్రమ లేకుండా ఖర్చు అంతకన్నా ఎక్కువ లేకుండా చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. ఈ స్నాక్ ఐటెంలోకి మీకు నచ్చినట్లయితే కాస్త వెల్లుల్లిపాయని మంచిగా దంచుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మిక్స్ చేసుకుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.